ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు మొన్న జరిగింది కదా, నిన్న దీని మీద మాట్లాడి ఉండాల్సింది కానీ కుదరలేదు. అందుకని ఇవాళ ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వేధిస్తున్నాడంటూ వంచిన తీరుకు సీఎంకు చెబుతాననే భయంతో కిడ్నాప్ చేయించారు టీడీపీ మహిళా నేత వెంగమాంబ ఆరోపణలంటూ వార్త వచ్చింది. ఈ నరసరావుపేట ఎమ్మెల్యేది అయితే చాలా దారుణంగా ఉంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఎట్లా? మీరు శైలజానాథ్ గారు మీరు చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇట్లాంటి అనుభవాలు మీరు ఎప్పుడైనా చూసారు? కొత్త అనుభవాలు అసలుకి ఇటువంటి పనులు జరుగుతాయని మాలాటలు ఆశ్చర్యపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం కూడా. ఎందుకంటే ఒక ఎస్పీ ఆఫీసులోకి వెళ్ళి ఎస్పీని బెదిరించి నీ సంగతి తేలుస్తా అని చెప్పి ఎస్పీ పాపం ఆఫీసు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి ఈయన పోయి ఐజీ వచ్చినా మాడకుండా అదేదో లీగల్ అడ్వైజర్ పదవి కోసం ఆఖరికి పైరవీ చేసుకోండొచ్చు అధికార పార్టీలో కాబట్టి, కానీ పైరవీ కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగానే బహుశా ప్రత్యక్షంగా పాల్గొవాలనుకుని ఉంటాడు ఎమ్మెల్యే గారు ఆఖరికి. పైగా పోలీసు ఎక్కడున్నారండి? వాళ్ళు ఏమైనా బాధపడచ్చు నీ మాట అన్నాయని. వాళ్ళు ఏకపక్షంగా చాలామంది అందులో పనిచేసే చాలామంది ఈ మధ్యకాలంలో ఏకపక్షం వ్యవహరిస్తారు. బహుశా ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బహుశా అధికారానికి భయపడతా ఉన్నారో దేనికి నాకు తెలియదు. కానీ కాలేజీకి కంప్లైంట్ ఇద్దామని డీజీపీ ఆఫీస్కి పోయినా పర్మిషన్ లేరు. చివరికి ఉదాహరణకి మీరు గ్యాస్ గురించి మాట్లాడారు, గ్యాస్ ధరలు తగ్గించాలి అని మనం ఒక ర్యాలీ చేద్దామన్నా పర్మిషన్ ఇవ్వరు. అయ్యో, అంటే అటువంటి కాలం వచ్చింది. ఈ రోజున దేనికోసం డైరెక్ట్గానే మాట్లాడుతున్నట్లు. ఎందుకంటే మా ఏరియాలో నేను ఉన్నది ఏమంటే స్థానిక ప్రజాప్రతినిధితో ఫోన్ చేయించండి అంటున్నారట. అంతే, ఎమ్మెల్యేలు చేయించండి అంటున్నారట. మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు ఇట్లాంటి చాలా మాకు ఇటువంటి అనుభవాలే లేవు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్, ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్, స్టీఫెన్ రవీంద్ర, ఇట్లా వాళ్ళు మాకు ఎస్పీలు. మేము చెప్పేవాళ్ళం లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయండి, లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సమాజం కొద్ది ప్రశాంతం కూడా చెప్పేవాళ్ళం. మీరు వెళ్ళి ఎస్పీ ఛాంబర్లో సొరబాళ్ళు కాఫీలు తాగిపోయినా తక్కువే. ఎంకే సింగ్ గారు ఉన్నప్పుడు కొంచెం పోయాము. అసలు ఇది కష్టం అండి. ఇదేంటంటే సమాజాన్ని ఈ రోజున నేను ఫస్ట్ చెప్తున్నా, ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక పార్టీ అఫిలియేటెడ్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారులు, వైఎస్ఆర్సీపీ అధికారులని ఉండరు. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అధికారులు. కనుక ప్రజల పట్ల బాధ్యత లేకుండా ఈ విధంగా ఇక్కడే కాదు ఎక్కడైనా చూస్తున్నాం కదా. అయినా కూడా ఇప్పుడు మీ ఎవరైనా వైసీపీ వాళ్ళు లేకపోతే XYZ బాధితులు ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇంత గొడవ చేస్తే కేసు పెట్టడమే కాకుండా వెంటనే జైల్లో వేసేవాళ్ళు కదా. మీరు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారే? ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎందుకండి బాబు, ఒక స్టేషన్ దగ్గర పొమ్మని చెప్పండి చాలు. మరి వీళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? కనీసం కేసు అన్న పెట్టాలి. అంటే ఏదో వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తారని అనుకుంటా ఉన్నారట. ఎందుకంటే ఇంకెవరు దిక్కు లేదు కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నారు ఎస్పీలు అంతా. కాకపోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంత బలహీన పడిపోయిందా ఏపీలో? అంతే కదా. దానికి మీకు అనుమానం ఎందుకు? మీకు ధర్మంగా వ్యవహరించడం అనేది ధర్మానికి కూడా పారామీటర్స్ మారాయి. ఎట్లా? ఇంతకుముందు ధర్మం అంటే అందరికీ సమధర్మం అని ఉండేది. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ధర్మం అనే విధంగా మరి ఎక్కువ అయిపోయింది. సరే, అధికారంలో ఉన్నారు కాబట్టి 10% ఉంటుంది. కాదు, పోలీసు ఉన్నతాధికారులే ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి గురైతే మరి మామూలు పోలీసు ఎస్ఐలు, కానిస్టేబుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మా సిఏ, ఐజీ గారే మాట్లాడలేకపోయారు, డీజీపీ గారే మాట్లాడలేకపోతున్నారు, ఇక మాదే ఉందనుకోరా? ఎందుకు అనుకోరు? అట్లా అనుకోవాలనే కదా. ఓహో, అట్లా అనుకోవాలనే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు నేను అడ్మినిస్ట్రేటర్ని ఇదని కదా చెప్తుంటారు కదా. మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా మారింది ఈ రోజున. అడ్మినిస్ట్రేషన్ నాకేం కనపడడం లేదు. చంద్రబాబు గారు అసలు ఒరిజినల్గా అప్పట్లో ఒక 10-20 ఏళ్ళ కింద నేను చూసినప్పుడు అధికారులు భయపడేవారు. ఇప్పుడు అధికారులు భయపడ్డంలే, పో అంటున్నారు. ఆయన వచ్చిన అవస్థ పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈ విధంగా జరుగుతూ ఉంది అని. అసలు ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకునే శక్తి లేదో, లేకపోతే వినడం లేదో, ఇదే పాలసీ అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇది సమాజానికి నష్టం. ఇదంతే, ఇంకేది ప్రజలందరికీ నష్టం అంతే. రైట్. ఇంద్రనీల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీసు అధికారులను సైతం ఒక పార్టీ ముద్ర వేసేసి, అంటే అధికారులు ఇప్పుడు శైలజానాథ్ గారు చెప్పినట్లు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, అంతేగాని వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు లేదు టీడీపీ ఉద్యోగులు ఇలా ఉండదు. కానీ అలాంటి ముద్ర వేసి వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులు చూసిన తర్వాత, అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే కాదు,
ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా మేము చూపించగలము అని పోలీసుల్లో చాలా మందిని ఇప్పటికీ వీఆర్లో ఉంచి, అంటే చాలా మందికి అసలు పోస్టింగ్ ఇవ్వాలి, చాలా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర 200 మంది వరకు సిఐ క్యాడర్ పైన వాళ్ళే వీఆర్లో ఉంచేశారు. సో ఆ వేధింపులు చూసిన తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా అధ్వానంగా మారతాయేమని భయం కూడా పోలీసు వ్యవస్థలో కూడా వచ్చినట్లు చాలా క్లియర్గా కనబడుతుంది. సమాజానికి మంచిది కాదు కదా. కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద దాడులు అవ్వచ్చు, లేదు సాక్షి కార్యాలయాల మీద దాడులు అవ్వచ్చు, లేదు రీసెంట్గా చూసిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి అవ్వచ్చు, లేదు జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడి అవ్వచ్చు. పోలీసుల ప్రేక్షక పాత్ర మనం డైరెక్ట్గా వీడియోలోనే చూస్తున్నాం. అంటే వాళ్ళు కనీసం వాళ్ళని ఆపటానికో కనీసం ప్రయత్నించినట్లు కూడా ఎక్కడ ఒక్క వీడియోలో కూడా కనపడలేదు. కేవలం ఏంటంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటానికి పోలీస్ వ్యవస్థ ఉంది, అంటే దౌర్జన్యాలు దాడులు చేసే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి వెళ్ళిన వ్యవస్థలా కనపడుతుంది. కానీ జనరల్గా పోలీసు ఇది నరసరావుపేట ఎమ్మెల్యే అనుభవం అయితే మరి నేనైతే ఎప్పుడు చూడలేదు. శైలజానాథ్ గారు కూడా చెబుతున్నారు కదా, అసలు మనం ఎప్పుడు విన్నాం ఇటు ఇంత ఘోరంగా ఎప్పుడు పోలీసులు బలహీనపడ్డారా? అసలు అలాంటి అరెస్ట్ చేయాలి కదా మామూలుగా అయితే, సుమోటోగా తీసుకోవాలి దాన్ని అసలు. కానీ ఏం జరుగుతుంది, ఒక ఎస్పీ కార్యాలయం అరెస్ట్ అయితే చేయలేదు కదా, ఇంటికి పంపించారు. వార్త చదివాను, ఇంటికి పంపించారు. అరవిందరావు గారు ఇంటికి వెళ్ళారు, జాగ్రత్తగా ఇంటికి పంపించారు. మీకు ఆర్డర్ కాపీ ఎమ్మెల్యేకి ఇచ్చి పంపిస్తాం పోండి అంటే వెళ్ళారు. ఆర్డర్ కాపీ ఆయన అడిగింది, ఆయన డిమాండ్ నెరవేర్చుకున్నారు. ఇంట్లో అంత దౌర్జన్యంగా వ్యవహరించి ఐజీ వచ్చినా మీరు వెళ్ళారు అనుకోండి, రాణిస్తారా? అరే ఏం మీరు అదే మాట, నన్ను రాణిస్తారేమో తెలియదు కానీ నన్ను రాణిస్తారు. నన్ను వ్యక్తిగతంగా అయితే వెళ్ళి గొడవ చేస్తానండి, రానిరు మాట్లాడతాను. అసలు ఇంటర్వ్యూలు దొరకడం మర్చిపోయాను. నేను ఎక్కువ మాట్లాడుతున్నా నా గురించి. నేను ఒక ఇన్సిడెంట్లో ఇంటర్వ్యూ కానీ 3 సార్లు అడిగాను. టైం ఫ్రమ్ ద ఎస్పీ డిపార్ట్మెంట్, ఎస్పీ దగ్గర నుంచి ఇంతవరకు నాకు రాలేదు. ఒక మాజీ మంత్రి పరిస్థితి ఇట్లా ఉంది. పైగా మీరేమి పెద్ద కాంట్రవర్షియల్ కాదు, ఏమి కాదు, జనరల్ ఇష్యూస్ మాట్లాడదాం వెళ్తాం. మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. దానికి వేరే దాని ప్రోటోకాల్ లేదు, దాని మొరాలిటీస్ లేవు. ఈ రోజున చేయాల్సిందే అంతే, వాళ్ళు ఏం చెప్తే ల్యాండ్ ఇష్యూ కానీ శాండ్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ అయినా సరే తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి. ఓకే, సో పరిస్థితి ఎట్లా మారుతుందో మారేదేంది లేదు. ఇది ఇప్పుడు మీరేమో చంద్రబాబు గారి చేతుల్లో కూడా ఏం లేదంటున్నారు, మరి ఎవరి చేతుల్లో ఉన్నట్టు? ఎవరి చేతులు అంటే సిస్టమ్ బాగాలేదు వాళ్ళది అంతే. అది సిస్టమ్ ఒకసారి కొలాప్స్ అవడం మొదలైన తర్వాత దాన్ని ఆపికి ఎవరికి ఉండదు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శనకు బయటకు వస్తే 100 మందిని కేసులు పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్తారు, మీ స్థాయిని బట్టి 100 మంది మిమ్మల్ని పలకరిస్తారు, ఇంకోటి స్థాయిని బట్టి 10 మంది పలకరించవచ్చు. అది వ్యక్తికి ఆ సంస్థకి ఆ సంఘటనకు ఉన్న ఇంపార్టెన్స్. కానీ సో అట్లా ఇది మనలాంటి వాళ్ళకి బాధతో కూడిన నవ్వు వస్తుంది, జీర్ణంగానే అంతే, చేత కాదు.